హాయ్ హలో ఫ్రెండ్స్, ప్రధానంగా కరెంట్ అఫైర్స్ అనేది మనం ఇంతవరకు డైలీగా చెప్పడం జరిగింది. మరి మీరు వాచ్ చేస్తున్నారు కాబట్టి శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్లో డైలీ కరెంట్ అఫైర్స్ అనేది నేనే చెప్తాను. ప్రతిరోజు కూడా వీడియో అనేది వస్తుంది, అక్కడ వాచ్ చేయండి. అదేవిధంగా వీక్లీ అంటే ఒక వారం రోజుల్లో ఉన్న కరెంట్ అఫైర్స్లో ప్రధానమైన అంశాలు అయితే ఏమున్నాయో, ఇంపార్టెంట్ డేటా ఎగ్జామ్ పాయింట్ వ్యూలో ఏవైతే ఉన్నాయో అవి నేను స్పెషల్గా వీక్లీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ వీక్లీ కరెంట్ అఫైర్స్ మొత్తం ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకుంటే ఈ అంశాలు చూసుకుంటే మ్యాక్సిమం ఎగ్జామ్స్ సరిపోతాయి. అది డైలీ వాచ్ చేయు. ఇది వీక్లీ, ప్రతి వీక్ ఒక వీడియో పెడతాను నేను నా ఛానల్లో జీకే సింహ. సబ్స్క్రైబ్ చేయి. దీంతోపాటు జనరల్ స్టడీస్, జోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ స్పెషల్గా ప్రీవియస్ బిట్లు బేస్ చేసుకుని ప్రీవియస్ బిట్లు అయితే ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ బిట్లు తీసుకుంటూ గత ఎగ్జామ్లో జరిగిన బిట్లన్నీ కూడా దాని ఆధారంగా రోజు వీడియోస్ అనేవి మధ్య మధ్యలో అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన జాగ్రత్త చూసుకుంటే ఎగ్జామ్కి చాలా ఉపయోగపడతాయి. మరి ఇంతవరకు జరిగిన ఈ వారం రోజుల్లో జరిగిన కరెంట్ అఫైర్స్ ఒకసారి మనం పరిశీలిద్దాం. వీక్లీ కరెంట్ అఫైర్స్ ప్రధానంగా మనం తీసుకుంటే షార్. ఎవరు సార్? షార్ కొత్త డైరెక్టరు. మరి షార్కి కొత్త డైరెక్టర్ రావడం జరిగింది. మరి షార్ అన్నాము, ఎస్హెచ్ఏఆర్ అంటాం. ఎస్హెచ్ఏఆర్ సారు అంటే సార్ అనగానే మనకి శ్రీహరికోట గుర్తుపెట్టుకోవాలి. మనకి శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్. ఎస్హెచ్ఏఆర్ మీన్స్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి కొత్త డైరెక్టర్ ఎవరు సార్ అంటే ముత్తు. ఎవరు? ముత్తు బలియాన్. ముత్తు బలియాను ఏదైతే శ్రీహరికోట ఉందో మరి ఈ శ్రీహరికోట కొత్త డైరెక్టర్గా వచ్చిన వ్యక్తి ఎవరంటే ముత్తు బలియాన్. గుర్తుపెట్టుకో. సార్ కొత్త డైరెక్టర్ ఎవరు అడుగుతాడు? ముత్తు బలియాన్ గుర్తుపెట్టుకోవాలి. ఇతను ఎస్హెచ్ఏఆర్ సార్ మీన్స్ ఓకేనా శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రధానంగా ఈ ముత్తు బలియాన్ గుర్తుపెట్టుకో. వెరీ 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 ఇంపార్టెంట్. మరి అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా ది మోస్ట్ ఇంపార్టెంట్ పప్పు ధాన్యాల ఉత్పత్తిలో మిల్లెట్స్. ఏవైతే మనకి పప్పు ధాన్యాలు ఉన్నాయో ఈ పప్పు ధాన్యాల ఉత్పత్తిలో ప్రధానంగా భారతదేశంలోని ప్రథమ స్థానము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది. గుర్తుపెట్టుకో. రెండో బిట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా పప్పు ధాన్యాలు. ఈ పప్పు ధాన్యాల ఉత్పత్తిలో తొలి స్థానం. పప్పు ధాన్యాల ఉత్పత్తిలో తొలి స్థానం ఏటమ్మంటే మొదటిది ఆంధ్రప్రదేశ్, రెండవది ఉత్తరప్రదేశ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే 2026 డేటా కాబట్టి 2026 రిపోర్టు ప్రకారం భారతదేశంలోని పప్పు ధాన్యాల ఉత్పత్తిలోని ప్రథమ స్థానం ఏదంటే ఆంధ్రప్రదేశ్, ద్వితీయ స్థానం ఏదంటే ఉత్తరప్రదేశ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా మనకి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు ఎవరని అడుగుతాడు. గుర్తుపెట్టుకో. కేంద్ర సెంట్రల్ మినిస్టర్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శివరాజ్ సింగ్ చౌహాన్. గుర్తుపెట్టుకోండి. ఏం పేరంటే శివరాజు సింగ్ చౌహాన్. ఇతను ప్రజెంట్ కేంద్ర అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నారు. ప్రపంచంలో భారతదేశంలో పప్పు ధాన్యాల ఉత్పత్తిలోని తొలి స్థానం ఏంటి సార్ అంటే ఆంధ్రప్రదేశ్ 2026 రిపోర్టు ప్రకారం. అదేవిధంగా రెండవ స్థానం ఏదంటే ఉత్తరప్రదేశ్. ప్రజెంట్ అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు సార్ అంటే సెంట్రల్లోని శివరాజ్ సింగ్ చౌహాన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ అఫైర్స్లో భాగంగా ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సార్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. శివరాజ్ సింగ్ చౌహాన్. మరి అదే విధంగా తీసుకుంటే మనకి రామ్సర్ సైట్స్ రావడం జరిగింది. అసలు ఈ రామ్సర్ ఒప్పందం అనేది 1971లో జరిగింది. ఇరాన్లో జరిగింది. రామ్సర్ అనే నగరంలో జరిగింది. మరి రీసెంట్గా 2026 అండి, 25లో గుర్తించారు. 26 జూన్ 5వ తారీఖున భారతదేశంలోని 100వ రామ్సర్ సైట్ ఈ 100వ రామ్సర్ సైట్స్ని గుర్తించడం జరిగింది. రామ్సర్ సైట్ అంటే చిత్తడి నేల. వీటిని ఏవైనా పక్షులు కానీ జీవరాశులను రక్షించడం కోసం ఇటువంటి రామ్సర్ సైట్స్ని ఉపయోగిస్తారు. మరి ప్రధానంగా భారతదేశంలో 100వ రామ్సర్ సైట్ ఏ రాష్ట్రంలో గుర్తించారంటే ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని జయప్రకాశ్ నారాయణ యూపీలో ఏది సార్ దాని పేరు
జయప్రకాశ్ నారాయణ, జయప్రకాశ్ నారాయణ బర్డ్ సాంక్చురీ అంటే పక్షి సంరక్షణ కేంద్రము. ఇది యూపీలో ఉంది. ఉత్తరప్రదేశ్లో ప్రధానంగా దూధ్వా నేషనల్ పార్క్ ఉంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ దూధ్వా. చంద్రప్రభ అండ్ బర్డ్ సాంక్చురీ ఉంది. అదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జయప్రకాశ్ నారాయణ పక్షి సంరక్షణ కేంద్రం కూడా కలదు. ఇది 100వ రామ్సర్ సైట్గా దీన్ని గుర్తించడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే రామ్సర్ సైట్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదంటే తమిళనాడు. తమిళనాడులో 20 ఉన్నాయి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో 13 ఉన్నాయి. దీంతో కలుపుకుంటే ఉత్తరప్రదేశ్లో 13 ఉన్నాయి, తమిళనాడులోని 20 ఉన్నాయి. మరి బీహారు, ఒడిశా, పంజాబ్లో 6 ఉన్నాయి సార్, గుర్తుపెట్టుకోండి. బీహార్లో 6, అదేవిధంగా పంజాబ్లో కూడా 6, అదేవిధంగా తీసుకుంటే ఒడిశా రాష్ట్రంలో కూడా 6 ఉన్నాయి. పంజాబ్, బీహార్, ఒడిశాలోని. మరి రామ్సర్ సైట్స్ ఎక్కువగా ఉన్న దేశం ఏదంటే యూకే, యునైటెడ్ కింగ్డమ్ 176 ఉన్నాయి. రెండోది మెక్సికో సార్, మెక్సికోలో 144 ఉన్నాయి. మూడోది ఇండియా అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ 100 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ రామ్సర్ సైట్స్ ఎక్కువగా ఉన్న దేశం ఏదంటే యూకే, యునైటెడ్ కింగ్డమ్ 176, మెక్సికో 144, ఇండియా 100 అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎక్కువ 176 తోటి యూకే ఉంటే 144తో మెక్సికో ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే రామ్సర్ సైట్ అతిపెద్ద రామ్సర్ సైట్ జనరల్ తీసుకుంటే భారతదేశంలోని రామ్సర్ ఒప్పందం, రామ్సర్ సైట్స్ అనేవి 100 అని చెప్పాం. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే ఒక రామ్సర్ సైట్ ఉంది. అదే కొల్లేరు లేక్ అంటాం. కొల్లేరు లేక్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే ఒక రామ్సర్ సైట్. ఇప్పుడు గోవాలో ఒకటే ఉంది నందా లేక్ అని, అదే మణిపూర్లో ఒకటే ఉంది లోక్తాక్ లేక్ అని, త్రిపురలో ఒకటే ఉంది రుద్రసాగర్ లేక్ అని. ఇలాగ రామ్సర్ సైట్స్ ఎక్కువ తమిళనాడులో ఉన్నాయి, సెకండ్ హైయెస్ట్ యూపీలో ఉన్నాయి. రీసెంట్గా గుర్తించింది జయప్రకాశ్ నారాయణ బర్డ్ సాంక్చురీ, ఇది 100వ రామ్సర్ సైట్. అయితే భారతదేశంలో మొట్టమొదటి రామ్సర్ సైట్స్ను ఫస్ట్ రామ్సర్ సైట్గా దేన్ని గుర్తించారంటే చిలకా సరస్సు అనేది పొడవైన ప్రధానంగా ఉప్పు నీటి సరస్సు అంటాం. ఈ చిలకా సరస్సుతో పాటు కియోలో డియో నేషనల్ పార్క్ ఉంది రాజస్థాన్లో, దాన్ని గుర్తించారు. మరి అదా ఎలా చెప్పుకుంటే పెద్ద రామ్సర్ సైట్, చిన్న రామ్సర్, ఇవి చాలా ఒక టాపిక్ ఇది. ఎందుకంటే మన కరెంట్ డేటా మాట్లాడుతున్నాం కాబట్టి గుర్తుపెట్టుకో, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా నీకు అన్ని క్లాసులు కావాలంటే మన యాప్ నేము GKSIMHA సింహ. ప్లే స్టోర్లోకి వెళ్తే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనకి మొత్తం అన్ని కాంపిటేటివ్లో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన జీకే కరెంట్ అఫైర్స్ అనేది యాప్లో పెట్టడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా తీసుకుంటే అంత ప్రతిదూను ఏదైనా డిఎస్సి కావచ్చు, లేదా ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 2, గ్రూప్ 1 జీకే కరెంట్ అఫైర్స్ కంప్లీట్ కోర్స్ పెట్టడం జరిగింది. యాప్ నేమ్ ఏదంటే GKSIMHA సింహ. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే రామ్సర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 4 హైకోర్ట్స్. ఈ 4 హైకోర్టులకు మహిళా న్యాయమూర్తులు ఎన్నికయ్యారు. ఆల్రెడీ దేనికి అయ్యారు మాట్లాడదాం. మహిళా న్యాయమూర్తులు ఎన్నికయ్యారు. ఎన్ని హైకోర్టులకి? 4 హైకోర్టులకు మహిళా న్యాయమూర్తులు ఎన్నికయ్యారు ఈ 2026లో. అయితే ఫస్ట్ మేఘాలయ తీసుకుంటే మేఘాలయకి చెందిన ఒక మహిళా న్యాయమూర్తి. ఎందుకంటే భారతదేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి. దేశంలో మొదటి హైకోర్టు కలకత్తాలో ఏర్పాటు చేశారు 1862. మరి జనరల్గా ఇటువంటి 25 హైకోర్టుల్లోని 25 మంది జెంట్స్ లేరండి. 25 హైకోర్టులో 4 మహిళలు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేస్తున్నారు. ప్రజెంట్ రీసెంట్గా ఎన్నిక అవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే లేసా గిల్. ఈవిడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మహిళా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. మిగతా 3 మనం పరిశీలిస్తే తర్వాత మనకి ప్రధానంగా తీసుకుంటే మేఘాలయ, ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్ ఏది సార్ అంటే మేఘాలయ. మరి మేఘాలయ రాష్ట్రంలో ప్రధానంగా ఎవరు సార్ అంటే రేవతి. గుర్తుపెట్టుకో, రేవతి మోహిత్ డేరే. రేవతి మోహిత్ డేరే మేఘాలయ అని మనం గుర్తుపెట్టాలి. లేసా గిల్లు అంటే ఇది నెక్స్ట్. అదే విధంగా తీసుకుంటే
గుజరాత్కి సునీత్ అగర్వాల్. గుజరాత్కి ఎవరంటే సునీత్ అగర్వాల్. ఆర్తి అగర్వాల్ గుర్తుపెట్టుకోండి, సునీత్ అగర్వాల్ గుజరాత్. ఆంధ్రప్రదేశ్కి ఎవరంటే లేసా గిల్లు. మేఘాలయకి ఎవరంటే రేవతి మెహత్ డేరా. అదేవిధంగా గుజరాత్కి సునీత్ గిల్లు, సునీత్ అగర్వాల్. అదేవిధంగా పాట్నాకు మీనాక్షి మదన్ రాయ్. బీహార్ క్యాపిటల్ పాట్నాకు మీనాక్షి, ఏం పేరంటే మీనాక్షి మదన్ రాయ్. చాలా 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 ఇంపార్టెంట్ గుర్తుపెట్టి. ఎందుకంటే ప్రధానంగా 4 హైకోర్టులకు మహిళా న్యాయమూర్తులు పనిచేస్తున్నారు. 25 హైకోర్టులు భారతదేశంలో ఉంటే అందులో 4 హైకోర్టులకు మాత్రమే ఈ మహిళా న్యాయమూర్తులు పనిచేస్తున్నారు మన భారతదేశంలో. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మహిళా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే లేసా గిల్లు. ప్రస్తుత మేఘాలయ హైకోర్టు మహిళా ప్రధాన న్యాయమూర్తి రేవతి మెహతా డేరే. ప్రస్తుత గుజరాత్ హైకోర్టు మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే సునీత్ అగర్వాల్. పాట్నా హైకోర్టు మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే మీనాక్షి మదన్ రాయ్. గుర్తుపెట్టుకో, మీనాక్షి మదన్ రాయ్. పాట్నా హైకోర్టు మీనాక్షి మదన్ రాయ్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా సుప్రీంకోర్టు గురించి మనం పరిశీలిస్తే ఇటీవలే సుప్రీంకోర్టుకి 5 జడ్జీలు ఎన్నిక అవడం జరిగింది. అంటే సుప్రీంకోర్టు ప్రజెంట్ కెపాసిటీ ఎంతమందితో ఉందంటే 37 మంది న్యాయమూర్తులతో నిండి ఉంది. ప్రజెంట్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37. గుర్తుపెట్టుకో, ఈ మధ్యన 5 వచ్చారు. 32 + 5 37. ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే సుప్రీంకోర్టుకి ప్రజెంట్ 53వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్. ఇతను ప్రధానంగా సుప్రీంకోర్టుకి 53వ ప్రధాన న్యాయమూర్తి. మరి సుప్రీంకోర్టులో ఎంతమంది మహిళలు? ప్రజెంట్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37. ఒక 5 మధ్యన రావడం జరిగింది. మొత్తం వీళ్ళతో కలిపితే 37. సుప్రీంకోర్టులో మొత్తం మహిళలు ఎంతమంది ఇంతవరకు పనిచేశారు న్యాయమూర్తులుగా అంటే సుప్రీంకోర్టులో పనిచేసిన న్యాయమూర్తుల సంఖ్య, మహిళా న్యాయమూర్తుల సంఖ్య 12. అంటే 10+2 అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ భారత సుప్రీంకోర్టులో 37 మంది న్యాయమూర్తులు ఉంటే అందులో ప్రస్తుతం 2 మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. టోటల్గా 37 ఉంటే ప్రస్తుతం 2 మాత్రమే మహిళా న్యాయమూర్తులుగా ఉన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా 12 మంది, ప్రజెంట్ 2 ఉన్నారు. మరి అది 12 మందిలోని ఈ 12 మందిలో మొట్టమొదట సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి ఎవరంటే ఫాతిమా బేవి అని గుర్తుపెట్టుకో. మరి 2 ఉన్నారు. 2లోని ఒక ఆవిడ పేరు బివి నాగరత్నం. ఈవిడ 2027లోని సుప్రీంకోర్టుకు మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపడుతున్న తొలి మహిళగా రికార్డు చేపట్టబోతుంది జస్టిస్ బివి నాగరత్నం అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సుప్రీంకోర్టు గురించి మనం మాట్లాడామని మనం గమనించాలి. నెక్స్ట్ మన కరెంట్ అఫైర్స్లో భాగంగా నెక్స్ట్ అంశాన్ని ఒకసారి చర్చిస్తే, కరెంట్ అఫైర్స్లో భాగంగా వీక్లీ కరెంట్ అఫైర్స్ గుర్తుపెట్టుకోండి సార్. వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మరి అంశాలని మనం మాట్లాడాం కాబట్టి నెక్స్ట్ దీని తర్వాత నమో హాస్పిటల్. నరేంద్ర మోడీ గారు ఇటీవల అండమాన్ నికోబార్ దీవులు అంటే డయ్యూ డామ్ అని తీసుకోండి. ఇటీవలే నమో హాస్పిటల్ ప్రారంభించింది మోడీ గారు. ఎవరంటే నమో హాస్పిటల్ ప్రారంభించింది ఎవరంటే డామన్లో ప్రారంభించారు. మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఇది అడుగుతాడు. ఇటీవలి కాలంలోని 2026 జూన్లోని డామన్లో నమో హాస్పిటల్ ప్రారంభించిన వ్యక్తి ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకుంటే గురుగ్రామ్ ఎక్కడ ఉంది? హర్యానాలో ఉంది. గుర్తుపెట్టుకోవాలి. గురుగ్రామ్ ఎక్కడ ఉందంటే హర్యానాలో ఉంది. ఇక్కడ దేశంలో అత్యంత ఎత్తైన భవంతిని నిర్మిస్తున్నారు. జనరల్గా తీసుకుంటే ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనం ఎక్కడ ఉందంటే దుబాయ్లో ఉంది, బుర్జ్ ఖలీఫా. అదేవిధంగా భారతదేశంలో ఎత్తైన భవనం ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. దానికంటే ఎత్తైన భవనాన్ని ఎక్కడ నిర్మిస్తున్నారంటే హర్యానాలోని గురుగ్రామ్లోని గుర్తుపెట్టుకో. గురుగ్రామ్లో దేశంలోనే అత్యంత ఎత్తైన భవంతి
అత్యంత ఎత్తైన భవంతిను హర్యానా రాష్ట్రంలోని ఎక్కడ సార్ అంటే ఈ గురుగ్రామ్ వద్ద నిర్మిస్తున్నారు. హర్యానాలో ఎక్కడంటే గురుగ్రామ్ వద్ద నిర్మిస్తున్నారు. ఒకవేళ దీని నిర్మాణ కార్యక్రమం పూర్తయితే 620 నుంచి 700 మీటర్లు దీని ఎత్తు ఉంటుంది. జనరల్గా భారతదేశంలో ఎత్తైన భవంతి ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. 320 మీటర్లు దీని ఎత్తు. అంటే రికార్డులన్నీ బ్రేక్ అవుతాయి. ప్రపంచంలో ఎత్తైన భవనం ఎక్కడ ఉందంటే బుర్జ్ ఖలీఫా. ఈ బుర్జ్ ఖలీఫా ఎక్కడ ఉందంటే దుబాయ్లో ఉంది. 828 మీటర్లని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రధానంగా మనం అబ్జర్వ్ చేయాలి. నమో హాస్పిటల్ ఎక్కడ ప్రారంభించారు? నరేంద్ర మోడీ గారు డామన్లో ప్రారంభించారు. అదేవిధంగా భారతదేశంలో ఎత్తైన భవంతి ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది, 320 మీటర్లు. రేపు పొద్దున్న ఓపెనింగ్ అయిన తర్వాత దేనికంటే ఎత్తైన భవనం అనేది హర్యానాలో గురుగ్రామ్లోని దేశంలో అత్యంత ఎత్తైన భవంతిని నిర్మించబోతున్నారు. దీని ఎత్తు 620 నుంచి 700 మీటర్లని అంచనా వేయడం జరిగింది. మరి ప్రపంచంలో ఎత్తైన భవంతి ఎక్కడ కలదంటే బుర్జ్ ఖలీఫా దుబాయ్లో కలదు. 828 మీటర్లను గమనించాలి సార్. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ తీసుకుంటే దీని తర్వాత ప్రధాన అంశం ఏంటి సార్ అంటే దక్షిణ కోస్తా రైల్వే ఏదైతే ఉందో, మరి దక్షిణ కోస్తా రైల్వే సందీప్ మధుర్ అనే వ్యక్తి ఈ దక్షిణ కోస్తా రైల్వేకి డైరెక్టర్ జనరల్గా ఎన్నికయ్యాడు. మనకి భారతదేశంలో 18 రైల్వే జోన్స్ ఉన్నాయి. ఇటీవలి కాలంలోని 18వ రైల్వే జోన్ అనేది ఇటీవలి కాలంలో ఏర్పడింది. 2026 జూన్ 1వ తారీఖున దీన్ని గుర్తించడం జరిగింది. దీనికి 4 డివిజన్లు ఉంటాయి. 18వ రైల్వే జోన్ పేరే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏదంటే 18వ రైల్వే జోను. మరి 18వ రైల్వే జోన్ కింద 4 డివిజన్లు వస్తాయి. ఒకటోది గుంతకల్లు, రెండోది గుంటూరు, మూడోది విజయవాడ, నాలుగోది విశాఖపట్నం అని గుర్తుపెట్టుకోవాలి. అయితే మన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ మేనేజర్గా సందీప్ మధుర్ రావడం జరిగింది. ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ మేనేజర్గా ఎవరు వచ్చారంటే సందీప్ మధుర్ రావడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా 18వ రైల్వే జోన్ అఫీషియల్గా ప్రకటించడం జరిగింది. మరి అదే విధంగా తీసుకుంటే మనకి ఇచ్చాపురం ఏదైతే ఉందో అక్కడ ఇచ్చాపురం అనేది ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ గేటుగా మన రామ్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ దాని పరిధిలో వచ్చే 4 డివిజన్లు ఉన్నాయి. ఇది ఎప్పుడు ప్రారంభించారనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మనకి ప్రధానంగా విశాఖపట్నం నుంచి అరకు అందాలు చూడడానికి వీస్టో డోమ్ కోచ్, అంటే చుట్టూ అద్దాలతో కూడిన లోపల వీల్ చైర్తో అటు ఇటు తిరుగుతూ అద్దాల నుంచి అరకు యొక్క ప్రకృతి అందాలను వీక్షించడం కోసం భారతదేశంలో తొలి వీస్టో డోమ్ కోచ్, అంటే చాలా చోట్ల ఉండొచ్చు, మన విశాఖపట్నం అరకు మధ్య వీస్టో డోమ్ కోచ్తో కూడిన రైలును ప్రారంభించారు. దీనికి ప్రధానంగా పర్యాటక అవార్డు కూడా రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్. మనకి ఇండియా టుడే ఏం చేసిందంటే భారతదేశంలోని ఒక పర్యాటకులు ఎక్కువగా వెళ్ళే ట్రాక్, ఎక్కువగా రద్దీగా ఉండే ట్రాక్, ఒక అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి కాబట్టి అరకు, పాడేరు, లంబసింగి ఏరియాల్లోని. అందుకే ఈ విశాఖ వీస్టో డోమ్ కోచ్ ట్రైన్ వెళ్ళే ట్రాక్ని గుర్తించింది ఇండియా టుడే. ఇది ప్రధానంగా జూన్ 15న ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ వెళ్ళి అవార్డును అందుకున్నారు. ఒకసారి మనం చూద్దాం. ప్రధానంగా మనం మాట్లాడుకుంటే దక్షిణ కోస్తా రైల్వే జోన్. ఇప్పుడు రైల్వే పరంగా మాట్లాడుతున్నాం కానీ మన రైల్వే శాఖ మంత్రి ఎవరంటే అశ్విని వైష్ణవ్, రైల్వే బోర్డు చైర్మన్ ఎవరంటే సతీష్ కుమార్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే విశాఖ నుంచి అరకు వెళ్ళే ఒక ట్రైన్ ఇప్పుడే మాట్లాడాం. విశాఖ నుంచి అరకు, మరి విశాఖ నుంచి అరకు వెళ్ళే వీస్టో డోము రైలు మార్గం. ఈ వీస్టో డోమ్ రైలు మార్గంకి జాతీయ అవార్డు రావడం జరిగింది సార్. జాతీయ అవార్డు రావడం జరిగింది. దీన్ని ప్రధానంగా ఇండియా టుడే వారు ఈ రూట్ను అధ్యయనం చేసి మన ప్రధానంగా తీసుకుంటే జాతీయ అవార్డు అంటే గమనించాలి, ఇండియాలో ఒక ఇండియాలో అతిపెద్ద అవార్డు కాబట్టి మరి దీన్ని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వీస్టో డోమ్
ఎందుకంటే విశాఖ వరకు విస్టోడోమ్ రైలు మార్గానికి జాతీయ అవార్డు వచ్చింది. పర్యాటకులు ఎక్కువగా సందర్శించడం వల్ల, క్రౌడ్ ఎక్కువ ఉండడం వలన, మరి అదే విధంగా తీసుకుని ఒక అందమైన లొకేషన్స్ కూడా ట్రైన్ వెళ్తుంది కాబట్టి ఇండియా టుడే వాళ్ళు దీన్ని పేపర్లో వేసి ప్రకటించడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం ఒకటి అంశం, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఎవరంటే కందులు దుర్గేష్. మరి ఇతను జూన్ 15వ తారీఖున గోవాలోని జరిగిన సమావేశంలోని అక్కడ అందుకోవడం జరుగుతుంది ఈ అవార్డు అని మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి సార్. కాబట్టి ఇది గుర్తుపెట్టు. నెక్స్ట్ వన్ మనకి దీని తర్వాత ఉత్తమ పర్యాటక ప్రోత్సాహం. ఎందుకంటే భారతదేశానికి పర్యాటక శాఖ మంత్రి వర్యులు అంటే భారతదేశం మొత్తం ఇప్పుడు ఏపీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏపీ గురించి మనం చర్చించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అవార్డు రావడం జరిగింది. ఇదే ఏది సార్ అంటే ఉత్తమ పర్యాటక ప్రోత్సాహక అవార్డు. ఏపీకి ఉత్తమ పర్యాటక, అదేవిధంగా తీసుకుంటే ప్రోత్సాహక రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. మరి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఇప్పుడే రాశాను, కందుల దుర్గేష్ అని మనం గమనించాలి. ఉత్తమ పర్యాటక ప్రోత్సాహక రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అనేది నిలబడింది. కాబట్టి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఎవరంటే కందులు దుర్గేష్ అని మనం గమనించాలి. మరి అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా దీని తర్వాత ది మోస్ట్ ఇంపార్టెంట్ రాష్ట్ర పండగగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర పండగగా ప్రధానంగా మనకి ఏదైతే అంతర్వేది ఉందో, బిఆర్ అంబేద్కర్ కోనసీమ అనే డిస్టిక్లోని ప్రధానంగా అంతర్వేది, అక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. దాన్ని రాష్ట్ర పండగగా ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒకసారి నువ్వు గమనించు, రాష్ట్ర పండగగా ఎక్కడ సార్ అంటే అంతర్వేది కళ్యాణ ఉత్సవాలు ఎక్కడ సార్ అంటే ఇక్కడ ప్రధానంగా ఉన్న దైవం ఇప్పుడే చెప్పాను, లక్ష్మీ నరసింహస్వామి. ఎక్కడంటే బిఆర్ అంబేద్కర్ కోనసీమని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి రాష్ట్ర పండగగా అంతర్వేది కళ్యాణ మహోత్సవం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో రాష్ట్ర పండుగ చాలా వరకు మనం చెప్పుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా అంతర్వేది కళ్యాణోత్సవాలు అంటే లక్ష్మీ నరసింహస్వామి ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే బిఆర్ అంబేద్కర్ కోనసీమలో ఉంది. దీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిందని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అడుగుతాడు ఇటీవల అంతర్వేది కళ్యాణోత్సవాలు, లక్ష్మీ నరసింహస్వామి దైవం కలిగిన టెంపుల్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో ఉందని మనం పరిశీలించాలి. చాలా 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 ఇంపార్టెంట్. మరి అదే విధంగా తీసుకుంటే అత్యధిక కేంద్ర ప్రాజెక్టులు అమలవుతున్న రాష్ట్రాలు అంటే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎక్కువ ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే రకరకాల ప్రాజెక్టులు కావచ్చు, అటువంటి ప్రాజెక్టులు కేంద్రం అనేది సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఎక్కువ కేంద్ర ప్రాజెక్టులు రన్ అవుతున్న రాష్ట్రాలు భారతదేశంలో ఏమనేది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. మరి కేంద్రం సపోర్ట్తో చేయడం జరుగుతుంది అత్యధిక కేంద్ర ప్రాజెక్టులు అమలవుతున్న రాష్ట్రాలు, అమలులో ఉన్న రాష్ట్రాలు. ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ సర్కారు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి బీజేపీ గవర్నమెంట్తో ఎవరైతే సంబంధాలు పెట్టుకుంటామో ప్రాజెక్టులు అనేవి తొందరగా అవుతాయి, పనులు అనేవి సక్రమంగా జరుగుతాయి, నిధులు అనేవి సక్రమంగా విడుదలవుతాయి. కాబట్టి మరి ఎక్కువగా అత్యధిక కేంద్ర ప్రాజెక్టులు అమలవుతున్న రాష్ట్రాల్లో మొదటిది మహారాష్ట్ర, రెండవది ఉత్తరప్రదేశ్, మూడవది ఆంధ్రప్రదేశ్. గుర్తుపెట్టుకో, మొదటిది ఏ రాష్ట్రం అంటే మహారాష్ట్ర, అదేవిధంగా రెండవది ఉత్తరప్రదేశ్, మూడవది ఆంధ్రప్రదేశ్ అని గమనించాలి. అంటే అత్యధిక కేంద్ర ప్రాజెక్టులు అమల్లో ఉన్న రాష్ట్రములు అనగానే మనకి ఇవన్నీ గుర్తు రావాలి. మహారాష్ట్ర గుర్తు రావాలి, ఉత్తరప్రదేశ్ గుర్తు రావాలి, ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తు రావాలి. చాలా 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 ఇంపార్టెంట్,
గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ వన్ మనం మాట్లాడుకుంటే ప్రధానంగా దీనిలోని ది మోస్ట్ ఇంపార్టెంట్, కర్ణాటక రాష్ట్రం కొత్త సీఎం కూడా రావడం జరిగింది. నువ్వు గమనించాలి, కర్ణాటక కొత్త సీఎంగా డికే శివకుమార్ రావడం జరిగింది సార్. డికే శివకుమార్ రావడం జరిగింది. మరి ఇతను కొత్త సీఎం, ఎందుకంటే మన కర్ణాటక సిద్ధారామయ్య ప్లేస్లో వచ్చిన వ్యక్తి ఎవరంటే డికే శివకుమార్. మరి గవర్నరు అండర్లో ప్రమాణ స్వీకారం ఉంటుంది. గవర్నర్ ఎవరంటే తావర్చంద్ గెహ్లాట్. తావర్చంద్ గెహ్లాట్ గవర్నర్ అని మనం గమనించాలి. మరి ఇది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్కి చెందిన వ్యక్తులు అధినేతలు రావడం జరిగింది. రాహుల్ గాంధీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, కేరళ ముఖ్యమంత్రి సతీశన్ కావచ్చు, అదేవిధంగా తీసుకుంటే మనకి ఇటీవల అస్సాం సుఖ్వీందర్ సింగ్ కావచ్చు, అస్సాం ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ కావచ్చు. అంటే ఇక్కడ అస్సాం అనకూడదు, సారీ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, అస్సాం అంటే హేమంత్ బిస్వా, కాబట్టి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరంటే సుఖ్వీందర్ సింగ్ కావచ్చు. నెక్స్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా తీసుకుంటే రేవంత్ రెడ్డి కావచ్చు. అదేవిధంగా కేరళ ముఖ్యమంత్రి ఎవరంటే సతీశన్ కావచ్చు. వీళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. ఎందుకు? ఇది అధిష్టానం కాంగ్రెస్ పిలుపు మేరకు. మొన్నటి వరకు కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధారామయ్య, ప్రజెంట్ తీసుకుంటే కర్ణాటక రాష్ట్రంలోని ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరంటే డికే శివకుమార్ నూతన ముఖ్యమంత్రి. కర్ణాటక గవర్నర్ ఎవరంటే తావర్చంద్ గెహ్లాట్. మరి ఇతని ప్రమాణ స్వీకారానికి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి రావడం జరిగింది, సుఖ్వీందర్ సింగ్, గుర్తుపెట్టుకోవాలి సుఖు అని. తెలంగాణ ముఖ్యమంత్రి రావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా తీసుకుంటే కేరళ ముఖ్యమంత్రి రావడం జరిగింది సతీశన్ అని గుర్తుపెట్టుకోవాలి. నూతన ముఖ్యమంత్రిగా మొన్న ఎన్నిక కావడం జరిగింది కాబట్టి వెరీ 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 ఇంపార్టెంట్ మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా దీని తర్వాత మనకి గేమ్స్ గురించి మాట్లాడితే ఇటీవల రిజల్ట్ రావడం జరిగింది, ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ ఆర్ ఉమెన్స్. మరి జనరల్గా మాట్లాడుకుంటే ఇది క్లే కోర్ట్లో జరుగుద్ది ఫ్రెంచ్ ఓపెన్ అనేది. ఫ్రెంచ్ ఓపెన్ ఎక్కడ జరుగుద్ది అంటే క్లే కోర్ట్లో జరుగుద్దని మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెంచ్ ఓపెన్. మరి ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, మెన్స్ ఆర్ ఉమెన్స్, ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సార్. ఎందుకంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెంచ్ ఓపెన్ విన్నర్ ఎవరు, అదేవిధంగా రన్నర్ ఎవరు. మరి విన్నర్ ఎవరంటే మనకి మెన్సా ఉమెన్సా తీసుకుంటే మెన్స్ పరంగా మాట్లాడదాం సార్. ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ విన్నర్ ఎవరంటే జర్మనీ దేశానికి చెందిన అలెగ్జాండర్ జెరివ్. ఇతను ఎవరిని ఇటలీ దేశానికి చెందిన కోబెలే అనే ఒక వ్యక్తిని ఓడించడం జరిగింది. మరి విన్నర్ ఎవరంటే అలెగ్జాండర్ జ్వెరేవ్ ఏదంటే జర్మనీ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి రన్నర్ ఎవరంటే ఓడిపోయిన రన్నరు ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ అండి, గుర్తుపెట్టుకో సింగిల్స్ ప్లావియో కోబొలి, ఇది ఇటలీ, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ విన్నరు, ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ విన్నర్ ఎవరంటే అలెగ్జాండర్ జెరివ్ జర్మనీ, అలెగ్జాండర్ జెరివ్ జర్మనీ. రన్నర్ ఎవరంటే ప్లావియో కోబలి ఇట్లని మనం గుర్తుపెట్టుకోవాలి, కోబొలి. అదేవిధంగా ఇదే ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్స్ ఒకసారి మాట్లాడితే ఉమెన్స్ ఎవరంటే మేరా ఆడ్రివా. సింగిల్స్ అండి, సింగిల్స్ తీసుకుంటే ఉమెన్స్. మరి ఉమెన్స్ సింగిల్స్ రష్యా దేశానికి చెందిన మేరా ఆడ్రివా. అసలు రష్యా దేశానికి చెందిన రెండో మహిళ ఎవరు, ఎందుకంటే సరపోవాకి ఈ ఫ్రెంచ్ ఓపెన్ పొందిన మొట్టమొదటి రష్యా మహిళ ఎవరంటే మరియా సరపోవా. మరి ఇప్పుడు రెండవ మహిళ ఎవరంటే మేరా ఆడ్రివా రష్యాని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఓడిపోయింది ఎవరంటే చ్వాలిన్స్కా ఓడిపోవడం జరిగింది. 10 సార్లు విన్నర్గా నిలిచింది ఈవిడ, 10 టైమ్స్ ఇంతకుముందు విన్నర్గా నిలిచింది, ఆవిడ ఓడిపోవడం జరిగింది. అది మనం 10 టైమ్స్ పక్కన పెడితే ఓడిపోయింది ఎవరంటే చ్వాలిన్స్కా గుర్తుపెట్టుకో, గెలిచింది ఎవరంటే మేరా
ఆడ్రివా రష్యా దేశం మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా 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 ఇంపార్టెంట్. ఇది ఫ్రెంచ్ ఓపెన్ సార్. ఫ్రెంచ్ ఓపెన్ యొక్క కంప్లీట్ వివరాలు చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనం తీసుకుంటే ప్రధానంగా మనకి క్రికెట్లో కూడా స్పోర్ట్స్లో భాగంగా తీసుకుంటే క్రికెట్లో మనం మాట్లాడుకుంటే ఇటీవల కాలంలోని ఐపీఎల్లోని ఆరెంజ్ క్యాప్ విన్నర్ ఎవరంటే వైభవ్ సూర్యవంశీ. మరి అదే విధంగా తీసుకుంటే ఐపీఎల్లో ప్రధానంగా పర్పుల్ క్యాప్ విన్నర్ ఎవరంటే రబాడా. మరి ఇది 19th ఐపీఎల్ విన్నర్ ఎవరంటే ఆర్సీబీ. మరి అందులో ఐపీఎల్లో ఓడిపోయిన టీం ఏదంటే గుజరాత్ టైటిల్. మరి ఆర్సీబీ బ్యాక్ టు బ్యాక్ 2025-26 టైటిల్ విన్నరు. మరి ఆర్సీబీ క్యాప్టెన్ రజిత్ పటేదారు. అదేవిధంగా తీసుకుంటే జీటీ కెప్టెన్ సుమన్ గిల్. మరి ఎక్కువ గ్రీన్ డాట్ బాల్ చేసింది మహమ్మద్ సిరాజు. అదేవిధంగా బెస్ట్ క్యాచ్ పట్టింది మనీష్ పాండే. అదేవిధంగా ఫైనల్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకుంది విరాట్ కోహ్లీ, 75 పరుగులు చేయడం జరిగింది. బెస్ట్ పిచ్ అండ్ గ్రౌండ్ కోల్కతాలో ఉన్న ఈడెన్ గార్డెన్ అండ్ ధర్మశాల సెకండ్ ప్లేసు. ఇలా మన ఐపీఎల్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కాబట్టి విన్నరు. బ్యాక్ టు బ్యాక్ ఎక్కువసార్లు గెలుపొందింది ముంబై ఇండియన్స్ 5 times, చెన్నై సూపర్ కింగ్స్ 5 times, ఇలా చెప్పుకోవచ్చు. అదే ఇటువంటి వైభవ్ సూర్యవంశీ రేపు జరగబోయే ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్ టూర్కి సెలెక్ట్ అయ్యాడు. ఎందుకంటే క్యాప్టెన్ కూడా సూర్యకుమార్ యాదవ్ మారడం జరిగింది. ప్రజెంట్ T20 క్యాప్టెన్ ఎవరంటే మనకి శ్రేయస్ అయ్యర్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి క్రికెట్లో సచిన్ టెండూల్కర్ 1989లోని మొదటి టెస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ ఆడడం జరిగింది. ఆయన కెరీర్ అనేది ఈయనతో పోల్చుకుంటే కొంచెం పెద్దవాడు. చిన్న వయసులోనే వన్డే ఫార్మేట్కి అంతర్జాతీయ క్రికెట్కు అతి చిన్న వయసులో 15 సంవత్సరాల ఎవరంటే 15 సంవత్సరాలు సార్ వైభవ్ సూర్యవంశీ. గుర్తుపెట్టుకో, వైభవ్ సూర్యవంశీ బీహార్కి చెందిన వ్యక్తి. 15 సంవత్సరాల 71 రోజులకే ఇంటర్నేషనల్ క్రికెట్కి ఎంట్రీ ఇచ్చాడు. మరి సచిన్ టెండూల్కర్ అనే వ్యక్తి 16 సంవత్సరాల 205 రోజులు. సచిన్ 1989లోని ఫస్ట్ టెస్ట్ అనేది పాకిస్తాన్తో ఆడడం జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవే ఇప్పుడు నేను మాట్లాడాను మీకు. అంతర్జాతీయ క్రికెట్ అతి చిన్న వయసులో భారతదేశంలో అరగంట్రీ అంటే ఎంట్రీ ఇచ్చిన మొదటి వ్యక్తి ఎవరంటే ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ 16 సంవత్సరాలు 205 రోజులకి ఇంటర్నేషనల్ మ్యాచ్, మొట్టమొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్ అంటే టెస్ట్ మ్యాచ్లోకి ఎంట్రీ ఇచ్చారు. పాకిస్తాన్తో ఆడటం జరిగింది. 1989లోని ఫస్ట్ సచిన్ అంతర్జాతీయ క్రికెట్ ఆడటం జరిగింది. కానీ అతి చిన్న వయసులోనే వైభవ్ సూర్యవంశీ టెండూల్కర్ రికార్డుని బద్దలు కొట్టి భారతదేశంలో అతి చిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్కి ఎంపికైన ఫస్ట్ పర్సన్ ఎవరంటే వైభవ్, సెకండ్ పర్సన్ సచిన్ మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇతను ఐర్లాండ్ అదేవిధంగా ఇంగ్లాండ్ టూర్కి ఎన్నిక అవడం జరిగిందని మనం గమనించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రధానంగా స్పోర్ట్స్లో ప్రధాన అంశాల్లోని. నెక్స్ట్ వన్ మనకి హాకీ ఆసియా కప్ అండర్ 18 అనేది విన్నర్ ఎవరంటే ఇటీవలి కాలంలోని రన్నర్ ఎవరని తెలుసుకోవాలి సార్. ఏ కప్ అంటే హాకీ ఆసియా కప్పు అండర్ 18. మరి అండర్ 18 హాకీ ఆసియా కప్పు అండర్ 18 విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? విన్నర్ ఎవరు సార్ అంటే ఇండియా. గుర్తుపెట్టుకో, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియా అనేది విన్నర్గా నిలిచింది. రన్నర్ అప్ ఎవరంటే జపాన్ అనేది మనం గమనించాలి. జపాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హాకీ ఆసియా అండర్ 18లోని విన్నర్ ఎవరంటే ఇండియా, రన్నర్ ఎవరంటే జపాన్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం తీసుకుంటే భారత్లోని జనరల్గా రష్యాకి మనకు అనుబంధం ఉంది కాబట్టి రష్యా నుంచి కొన్ని రకాల వెపన్స్ అనేవి మన భారతదేశానికి తీసుకురావడం జరిగింది. అవి చూద్దాం సార్. భారత్కు S-400 స్కైడ్రాన్ అందించిన రష్యా అందించిందని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి 2018లోని మరి ఒప్పందం కుదిరింది. మనకి ఇవి అందించడం జరిగింది. అడుగుతాడు ఇటీవల కాలంలోని S-400 ఈ స్కైడ్రాన్ను భారతదేశానికి ఎవరు అందించారు? రష్యా.
చాలా 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 ఇంపార్టెంట్. మరి ఒప్పందం ఎప్పుడు జరిగింది? ఒప్పందం అనేది 2018లో జరిగింది. రష్యా దేశం అనేది S-400 స్కైడ్రాన్ అందించింది. ఎందుకంటే రష్యాకి మనకు ఉన్న ఒప్పందాలు 1971లోని 20 years పీస్ అగ్రిమెంట్, ఇందిరాగాంధీ టైంలో రష్యాకి మనకు ఒప్పందం జరిగింది. అందుకే మనకు వాళ్ళకి అంత బాండింగ్ ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, నెక్స్ట్ వన్ తీసుకుంటే ప్రధానంగా నార్వే చెస్ టైటిల్ విజేత. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నార్వే అనేది ప్రధానంగా మనం మిడ్ నైట్ సన్గా పిలుస్తాం. నార్వే రాజధాని ఓస్లో నోబెల్ పీస్ ప్రైజ్ ఇక్కడ ఇస్తారు. ఈ అవార్డు అనేది ప్రధానంగా నార్వే చెస్ టైటిల్ విజేత. నార్వే చెస్ టైటిల్ విజేత 2026 ఎవరుగా నిలిచారంటే ప్రజ్ఞానంద. చాలా ఇంపార్టెంట్ సార్. ప్రజ్ఞానంద ఇది ఫస్ట్ టైం సార్, గుర్తుపెట్టుకోవాలి. విన్నరు ఎవరంటే 2026 గుర్తుపెట్టుకోవాలి. ప్రజ్ఞానంద ఎవరి పైన అంటే జర్మనీ పైన మన భారతీయుడైన ప్రజ్ఞానంద ఈ చెస్ టైటిల్ గెలుపొందిన తొలి భారతీయుడు ఎవరంటే ప్రజ్ఞానంద. ఫస్ట్ ఇండియన్ రిసీవ్డ్ నార్వే చెస్ టైటిల్ ఇన్ 2026. నార్వే చెస్ టైటిల్ విజేతగా ఎవరు నిలిచారంటే ప్రజ్ఞానంద. జర్మనీ పైన ఈ అవార్డు తీసుకున్న తొలి భారతీయుడిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వన్ తీసుకుంటే విపత్తు నియంత్రణ. ఏదైతే మనకి కొన్ని రకాల ఓడరేవులు ఉన్నాయి, సేఫ్ జోన్ తీసుకుంటే విశాఖ సీపోర్ట్ ఎన్ని విపత్తులు వచ్చినాయి మన డాల్ఫిన్ నోస్ రాసి పర్వతాలను చాలా కాపాడుతాయి. కానీ విపత్తులను ఎక్కువగా ఎదుర్కొన్న ఓడరేవు ఏదంటే ఒడిశా రాష్ట్రంలో పారద్వీప్ ఓడరేవు. అందుకే ఇటీవల కాలంలో 18వ బ్రిక్స్ సమావేశం భారత్లో జరుగుతుంది కాబట్టి ఇటీవల విపత్తు నిర్వహణపై ఒక సమ్మిట్ నిర్వహించారు. ప్రధానంగా ఎక్కడ నిర్వహించారంటే ఒడిశాలో. ఎందుకంటే ఆ ప్రాంతం అనేది ఎక్కువగా తుఫాన్స్ను ఎదుర్కొంటుంది. ఆ ఓడరేవు కావచ్చు, ఆ ప్రదేశం కావచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకో, విపత్తు నియంత్రణపై బ్రిక్స్ ఇప్పుడే మాట్లాడా. బ్రిక్స్ దేశాలు సమ్మేళన సదస్సు అనేది 2026లో ఎక్కడ జరిగిందంటే ఒడిశాలో జరిగింది. గుర్తుపెట్టుకో, ఒడిశాలో ఎక్కడ జరిగిందంటే పూరీలో జరిగింది. ఒడిశాలోని ఎక్కడ జరిగిందంటే పూరీలో జరిగింది. జూన్ 2 నుంచి 4 వరకు సదస్సు జరిగింది. ఇదే ఎందుకంటే తుఫాన్స్ని గరిష్టంగా ఎదుర్కొంటున్న ఓడరేవు ఏదంటే పారాద్వీప్. కాబట్టి సేఫ్ ఓడరేవు ఏదంటే విశాఖ ఓడరేవు. ఇది తుఫాన్స్ని గరిష్టంగా ఎదుర్కొంటూ బంగాళాఖాతంలో ఏర్పడే సైక్లోన్స్ వల్ల ఎక్కువ దెబ్బతిన్న ఓడరేవు. మరి ఇటువంటి విపత్తు నియంత్రణపై బ్రిక్స్ దేశాల సమ్మేళన సదస్సు అనేది ఒడిశా రాష్ట్రంలో ఎలా కంట్రోల్ చేయాలని జూన్ 2 నుంచి 4 వరకు జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. 2026 ఒడిశా రాష్ట్రంలో ఎక్కడ జరిగిందంటే పూరీలో జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి దీని తర్వాత ప్రధానంగా మనం మాట్లాడుకుంటే గూగుల్ CEO ఎవరు అడుగుతాడు? గూగుల్ CEO సుందర్ పిచాయ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా నోట్ చేసుకో. గూగుల్ CEO ఎవరంటే సుందర్ పిచాయ్ ఎవరంటే సుందర్ పిచాయ్ గూగుల్ CEO అని మనం చెప్పుకోవచ్చు. మరి టెస్లా అధినేత ఎవరంటే ఎలిన్ మాస్కో. ఇది కూడా ఈరోజు మనకి వార్తల్లో వచ్చిన అంశం. టెస్లా అధినేత ఎవరంటే ఎలన్ మాస్కో టెస్లా అధినేత అని మనం చెప్పుకోవచ్చు. గూగుల్ CEO ఎవరంటే సుందర్ పిచాయ్. టెస్లా అధినేత ఎవరంటే ఎలిన్ మాస్క్ అని మనం చెప్పుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. మరి అదే విధంగా ప్రధానంగా మనం చెప్పుకుంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ మ్యాచ్ మనకి ప్రధానంగా ఈరోజు కరెంట్ డేటా ప్రకారం మనం మాట్లాడుకునే ఈ టెస్ట్ క్రికెట్ మ్యాచ్లోని ఫస్ట్ టైం బై ప్రెసిడెంట్ శుభ్మన్ గిల్ దీని కెప్టెన్. మనం ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ పైన మనం భారీ విజేతగా నిలిచాము. 300 రన్స్ తోటి తేడాతో మనం గెలవడం జరిగింది. ఇంతవరకు భారతదేశంలోని అంతర్జాతీయ టెస్ట్ స్థాయిలోని
ఫస్ట్ టైం అత్యధిక తేడాతో గెలవడం జరిగిందని గుర్తుపెట్టుకు అడుగుతాడు. ఎవరిపైన అంటే ఆఫ్ఘనిస్తాన్ పైన 300 పరుగులు తేడాతో గెలిచాం. ఇదే ఇంతవరకు క్రికెట్ చరిత్రలో భారతదేశం అత్యధిక తేడాతో గెలవడం అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా తీసుకుంటే ఫిలిప్పైన్స్ టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫిలిప్పైన్స్. మరి ఫిలిప్పైన్స్ రాజధాని మనీలా. ఇక్కడ ప్రధానంగా ఫిలిప్పైన్స్లోని సాంటోస్ అనే ప్రాంతాల్లో విపరీతమైన భూకంపాలు సంభవించాయి. ఇక్కడ ఫిలిప్పైన్స్లో 7.8 భూకంపం అంటే రెక్టర్ స్కేల్ ఈ స్కేల్ పైన నమోదైంది. రీడింగ్ ఎంత నమోదైంది రెక్టర్ స్కేల్ పైన. ఇక్కడ భూకంపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సిస్మాలజీ అంటారు. మరి ఎప్పుడైతే 7 దాటిందో ఆటోమేటిక్గా ప్రాణ నష్టము, ఆస్తి నష్టం విపరీతంగా ఉంటుంది. ఇటీవలి కాలంలోని 7.8 రెక్టర్ స్కేల్ పైన నమోదైంది భూకంప తీవ్రత. ఆ భూకంపం ఎక్కడ సంభవించింది, ఏ దేశంలో అంటే ఫిలిప్పైన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. మరి నెక్స్ట్ వన్ తీసుకుంటే మనకి దగదర్తి ఎయిర్పోర్ట్ గురించి కూడా ఈరోజు పేపర్లో రావడం జరిగింది. దగదర్తి ఎయిర్పోర్ట్. మరి ఇది అడుగుతాడు. దీన్ని 648 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేయనున్నారు. ప్రధానంగా మరి ఈ దగదర్తి ఎయిర్పోర్ట్ను 648 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. మరి ఇది ఎక్కడ ఉంది, ఏ జిల్లాలో ఉంది సార్ అడుగుతాడు. నెల్లూరు జిల్లాలోని దీన్ని ఏర్పాటు చేయనున్నారు. చాలా టైం పడుతుంది, దశలుగా దీన్ని ఏర్పాటు చేస్తారు. కాబట్టి దగదర్తి ఎయిర్పోర్ట్ అనేది ఎక్కడ అభివృద్ధి చేయనున్నారు, ఏ జిల్లాలో, నెల్లూరు. ఎన్ని కోట్లు అంటే 648 కోట్లు మనం చెప్పుకోవచ్చు. మరి అదే విధంగా తీసుకుంటే నరేంద్ర మోడీ అన్ని రికార్డులు బద్దలు కొట్టడం జరుగుతుంది. కారణం, ఒక ప్రభుత్వంలోనే పనిచేస్తూ నరేంద్ర మోడీ గారు గురించి మనం ప్రస్తావించితే, మోడీ గురించి మనం మాట్లాడుకుంటే ఎన్నికైన పిఎంగా ఎక్కువ కాలం పనిచేసింది ఎవరు? ప్రధానమంత్రుల్లో ఎవరైతే ఎన్నుకుంటారో ఎన్నికైన నుంచి ఎక్కువ కాలం పనిచేసింది ఎవరంటే నరేంద్ర మోడీ గారు. 4399 రోజులు పనిచేస్తే నెహ్రూ గారు సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయారు, 4398 రోజులు. ఇందిరాగాంధీ 4077 రోజులు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ నెహ్రూ గారు ఎక్కువ కాలం పనిచేయచ్చు. సుమారుగా 17 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేశారు. 16 సంవత్సరాలు 286 రోజులు. ఎలాగా, భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 1952 వరకు తాత్కాలిక ప్రధానమంత్రిగా చేశారు నెహ్రూ. అది మనం కౌంట్ చేయకూడదు. ఎప్పుడైతే 1952లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయో, మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి, అక్కడి నుండి కౌంట్ చేయాలి. 1952 నుంచి 1964 వరకు ఆయన ప్రధానమంత్రిగా పనిచేశారు. అక్కడ కౌంట్ చేసుకుంటే ఇన్ని రోజులు అధికారికంగా. దాని రికార్డుని రేపటికి, అంటే రేపు 10వ తారీఖు కాబట్టి రేపటికి మోడీ గారి రికార్డుని బద్దలు చేయనున్నారు. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ప్రధానమంత్రిగా ఎన్నికై ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తి నరేంద్ర మోడీ, నెహ్రూ గారు, థర్డ్ ప్లేస్ ఇందిరామని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదే విధంగా తీసుకుంటే ఇదే నరేంద్ర మోడీ గారు మరొక రికార్డు కూడా క్రియేట్ చేశారు. ప్రభుత్వ అధినేతగా ఎక్కువ కాలం పనిచేయడం జరిగింది. ప్రభుత్వ అధినేతగా అంటే ఈయన గుజరాత్కి 3 సార్లు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 3 సార్లుగా చేశారు. అంటే ఇంతవరకు ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తి ఎవరంటే ప్రభుత్వ అధినేతగా పవన్ కుమార్ చామ్లింగ్, సీఎం. అతను ఇతను 3 సార్లు సీఎం, 3 సార్లు పిఎం. అంటే ప్రధానమంత్రిగా 3 సార్లు, ముఖ్యమంత్రిగా 3 సార్లు. కాబట్టి ప్రభుత్వ అధినేతగా ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తి ఎవరు నరేంద్ర మోడీ. రెండో వ్యక్తి ఎవరంటే పవన్ కుమార్ చామ్లింగ్, సిక్కిం అని గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి అదే విధంగా తీసుకుంటే మనకి ఈరోజు ప్రధానంగా జోజిలా అంటే సొరంగాలు. ఈ జోజిలా సొరంగం అనగానే మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రోడ్డు మార్గం పైన వెహికల్స్ అనేవి ప్రారంభించారు. భారతదేశానికి చెందిన రోడ్డు రవాణా శాఖ మంత్రి వర్యులు నితిన్ జయరామ్ గడ్కరీ. గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్, నితిన్ జయరామ్ గడ్కరీ. మరి అదే విధంగా తీసుకుంటే యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి. యుఎన్ఓ ఎక్కడంటే యుఎన్ఓ. మరి యుఎన్ఓలోని ప్రధానంగా ఐక్యరాజ్య సమితిలోని ప్రధానంగా తీసుకుంటే కొత్తగా తాత్కాలిక సభ్య దేశాలు రాబోతున్నాయి. కొత్తగా
5 తాత్కాలిక సభ్య దేశాలు రాబోతున్నాయి. జనరల్గా ఐక్యరాజ్య సమితిలోని మొత్తం 15 దేశాలు ఉంటాయి. అందులోని తాత్కాలిక సభ్య దేశాలు 10 ఉంటాయి. శాశ్వత సభ్య దేశాలు 5 ఉంటాయి. శాశ్వత సభ్య దేశాలు ఏమంటే ఏబిసి, ఎఫ్ఆర్, అమెరికా, బ్రిటను, చైనా, ఫ్రాన్సు, రష్యా. మరి తాత్కాలిక సభ్య దేశాల పదవీ కాలం తీసుకుంటే 2 సంవత్సరాలే. ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి మారుతూ ఉంటాయి తాత్కాలిక సభ్య దేశాలు. మరి ప్రజెంట్ కొత్తగా అంటే 2027 జనవరి 1న ఎన్నికయ్యి మళ్ళీ 2028 డిసెంబర్ 31 వరకు కొనసాగుతాయి. కొత్తగా ఒక దేశాలు రాబోతున్నాయి. అది మరి కొద్ది రోజుల్లో మనకి కొన్ని దేశాలు రిమూవ్ అవుతాయి. ఏంటి సార్ అంటే దాని కోడు పాకీ పనికి డిగ్రీ కావాలి స్వామి. అంటే పాకీ అంటే పాకిస్తాను, పాకీ పనికి ఇది కోడ్ సార్. ఈ దేశాల ప్లేస్లో కొత్తగా ఇది రాబోతున్నాయి. తాత్కాలిక సభ్య దేశాలు 10 ఉంటాయి. తాత్కాలిక సభ్య దేశాల పదవీ కాలం తాత్కాలిక సభ్య దేశాలు 10 ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. తాత్కాలిక సభ్య దేశాల పదవీ కాలం 2 సంవత్సరాలు. రొటేషన్ పద్ధతిలో 5 ఎన్నికవుతాయి. ప్రజెంట్ 5 అనేది వెళ్ళిపోతాయి. ఈ 2026 డిసెంబర్ 31 కొత్తగా ఎన్నిక అవబోతున్నాం. 5 దేశాలు ప్రకటన చేయడం జరిగింది. పాకీ పనికి డిగ్రీ కావాలి స్వామి. పాకిస్తాను, పనామా, అదేవిధంగా డెన్మార్క్, గ్రీసు, సోమాలియా ఈ 5 దేశాల ప్లేస్లో ఒక 5 రాబోతున్నాయి. 2027 జనవరి 1 ఎన్నికయ్యి 2028 డిసెంబర్ 31 వరకు కొనసాగుతాయి. ఆ 5 దేశాల గురించి మనం లిస్ట్ అవుట్ చేస్తే ఒకటోది ఆస్ట్రియా, రెండోది పోర్చుగల్, మూడోది జింబాబ్వే, నాలుగోది కిర్గిజిస్తాన్, గుర్తుపెట్టుకోండి, కిర్గిజిస్తాన్, ఐదోది ట్రినిడాడ్ అండ్ టొబాకో, ట్రినిడా అండ్ టొబాకో అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి వీటి స్థానంలో రావున్నాయి. ఈ పాకిస్తాను, పనామా, డెన్మార్క్, గ్రీసు, సోమాలియా వీటి పని అయిపోతుంది. తర్వాత 2021 కొత్త దేశాలు రాబోతున్నాయి. ఐక్యరాజ్య సమితిలో ఎక్కడ ప్రధానంగా భద్రతా మండలి. ఇది భద్రతా మండలిలో 15 దేశాలు ఉంటాయి. అందులో శాశ్వత సభ్య దేశాలు 5, తాత్కాలిక సభ్య దేశాలు 10. గుర్తుపెట్టుకో, భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాల సంఖ్య 10, శాశ్వత సభ్య దేశాలు 5, తాత్కాలిక సభ్య దేశాల పదవి కాలం 2 ఏళ్ళు. 2 ఏళ్ళకు ఒకసారి రొటేషన్ పత్రాలు మారుతూ ఉంటాయి. కొత్తగా వీటి స్థానంలో రాబోతున్నవి ఆస్ట్రియా, పోర్చుగల్, జింబాబ్వే, కిర్గిజిస్తాను, ట్రినిడాడ్ అండ్ టొబాకో. ప్రతి వారం కూడా గుర్తుపెట్టుకో, వీక్లీ ఇప్పుడు ఈరోజు విడుదల చేస్తే మరొక వారం రోజుల తర్వాత ఈ వారం రోజుల్లో జరిగిన కరెంట్ అఫైర్స్ మొత్తం ఇంపార్టెంట్ డేటాను, మెయిన్ ప్రశ్నలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. నోట్స్ రాసుకో, చాలా యూజ్ఫుల్ అవుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ మాత్రం శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్లో రెగ్యులర్ వీడియో వస్తుంది, అది వాచ్ చేయు. మొత్తం వీక్లీ మీద కీలకమైన అంశాలు చెప్పడం జరుగుద్ది. ఇది నీట్గా నోట్స్ రాసుకో, చాలా యూజ్ అవుద్ది. మన యాప్ పేరు జీకే సింహ. ఈ జీకే సింహ యాప్లో అన్ని రకాల కోర్సులు కలవని మనం గుర్తుపెట్టుకోవాలి. అన్ని రకాలుగా జీకే కరెంట్ అఫైర్స్ ఫుల్ కోర్స్ పెట్టడం జరిగింది. ఒకసారి వాచ్ చేయు. నీకు నచ్చిన తర్వాత నువ్వు తీసుకోవచ్చు. నచ్చితే 10 మందికి చెప్పు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ నైట్.